ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రిస్కిలాని. బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మరి ప్రతిరోజు మా వీడియోలు చూస్తున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి. మరి ఈరోజు వీడియో ఏంటంటే, మరి నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక విషయం ఏంటంటే, ఎక్కువ కామెంట్లు వచ్చేది ఏంటంటే, షైన్ తల్లి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి మీరు అందరూ చాలా మంది. అయితే షైన్ తల్లి అయితే మరి మా అమ్మగారు ఇంటికాడ ఉందండి. ఎక్కువ అమ్మ అంటే బాగా ఎక్కువ అలవాటు అండి షైనీకి. తర్వాత మా అమ్మగారికి కూడా షైన్ తల్లి అంటే బాగా అలవాటు. మరి మా నాన్నగారు అయితే లేరు, చనిపోయారు. అందుకని అమ్మ ఒకటే ఉంటుందండి. అందుకని షైన్ తల్లిని అయితే దగ్గర ఉంచుకుంది. ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ అమ్మ దగ్గరే ఉంటుంది షైని. అందుకని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడ అయితే ఉందండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళి నేనైతే తీసుకొచ్చుకుంటాను. అదండి మరి మీరు అడిగే కామెంట్కి షైన్ తల్లి అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడ ఉందండి. మీరు అందరూ కూడా షైన్ తల్లిని బ్లెస్ చేయండి. అయితే మరి ఈరోజు వీడియో ఏంటంటే, ఇదిగో మాకైతే రైస్ కుక్కర్ ఉంది పెద్దది. అయితే ఇందులో అయితే 2 కిలోలన్నర అయితే ఉడుకుతూ ఉంటుందండి. ఎక్కువ ఇందులోనే ఉడుకుంటాం రోజును. అయితే ఒక్కొక్కసారి అయితే మరి ఇందులో కంటే కూడా తక్కువ అన్నం వండవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. పిల్లలు ఒకసారి బయటకు వెళ్తూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఏంటంటే చిన్నది కొన్నానండి. ఇదిగో రైస్ కుక్కర్. ఎక్కువ శాతం పొయ్యి మీద తర్వాత గిన్నెలోనే వండుతూ ఉంటాను. కానీ ఏంటంటే ఒక్కోసారి నేను లేకపోయినా కానీ పిల్లలు చక్కగా ఇందులో పెట్టేసి వండేసుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఆఫర్లో ఉందని చెప్పి నేనైతే రైస్ కుక్కర్ అయితే తీసుకున్నానండి. గ్రీన్ చీఫ్ అండి. ఇదిగోండి. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. పట్టుకున్నాను. ఇదిగోండి బాక్స్ తీరా. మోడల్ మరి ఇందులో కిలో ఉడుకుతాయో మరి 1/2 కిలో ఉడుకుతుందో నాకు తెలియదు. కిలో ఉడికిద్ది అనుకుంటున్నాను అన్నం అయితే. ఇదిగోండి గరిటె. ఇది ఇదిగో గిన్నె అయితే ఒక గిన్నె వచ్చిందండి. గిన్నె అయితే ఒకటే వచ్చింది. మరి ఇదైతే ఆఫర్లో ఉంది. మరి ఇదే సేమ్ నేను మొన్న షాప్లో అడిగితే 3000 దాకా అయితే చెప్పారు. 2900 ఎంతో చెప్పినట్టున్నారు. మరి నాకు ఇదైతే ఆన్లైన్లో అయితే 1270 రూపాయలకి అయితే వచ్చిందండి. అందుకని చెప్పేసి నేను పిల్లలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి తీసుకున్నాను. కాబట్టి ఇదిగోండి. ఇప్పుడైతే ఇది నేను ఆన్ చేసి ఇందులో అన్నం వండి పులిహార అయితే రెడీ చేస్తానండి. పిల్లలకి తింటారా? పులిహార అంటే అందరికి ఇష్టమైన మా ఇంట్లో చింతపండు పులిహార అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. అందుకని ఈ రోజు అయితే పిల్లలకి ఇందులో రైస్ కుక్కర్లో మరి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసి అన్నం వండేసి పులిహార అయితే చేసి పెడతాను. చూసేయండి. మరి ఉందో కామెంట్ అయితే చేయండి. అదండి. ఇప్పుడైతే ఒక డబ్బా బియ్యం అయితే పోస్తా. చూద్దాం నేను ఉడికిద్దాం. కేజీ బియ్యం అయితే పోసానండి. ఇప్పుడు కడిగేసి రైస్ కుక్కర్లో అయితే పెడతాను అనమాట. ఇదిగండి బియ్యం అయితే కడిగాను. కింద అయితే తడి లేకుండా శుభ్రం తుడుచుకోవాలి. తుడిసాను. వాములో కుట్టింది అదే. ఇప్పుడైతే అన్నం అయితే ఉడుకుతూ ఉంటుందండి. నేనైతే పులిహోరకి రెడీ చేస్తాను. ఇదిగోండి పులిహోరకి అయితే చింతపండు వేసుకున్నాను. నానబెడతానండి. చింతపండు నానబెట్టేసి కరివేపాకు తాలింపు గింజలు అన్నీ కూడా రెడీ చేసుకుని ఇవ్వండి. ఈ వేరుశనగుండు అండి, ఏమో ఎండుమిర్చి, తర్వాత ఇది కరివేపాకు. ఇప్పుడు నేనైతే పచ్చిమిరపకాయలను తర్వాత
తాలింపు గింజలు అయితే రెడీ చేసుకుని అప్పుడు పైకి వెళ్ళి మన మిద్దె తోటలో అయితే కొత్త ఫ్రూట్స్ వచ్చినాయండి, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్. మరి ఆ ఫ్రూట్స్ ఏయో చూసి మీకు కూడా చూపిస్తాను, కట్ చేస్తాను కూడా ఈరోజు. చూసేయండి, చాలా బాగుంటాయి. చెర్రీ పళ్ళు అండి. మరి మన మిద్దె తోటలో అయితే ఉన్నాయి. చాలా మంది మిద్దె తోటలో మొక్కలన్నీ చూపించండి, ఫ్రూట్ చూపించండి అంటున్నారు. ఇప్పుడు నేనైతే ఈరోజు మన మిద్దె తోటలో కొత్తగా వచ్చినాయి, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను కూడా ఫ్రూట్ చూడటం కూడా ఇదే ఫస్ట్ అండి. అందుకని ఇప్పుడు వెళ్ళేసి ఆ ఫ్రూట్స్ మీకు కూడా చూపించి కట్ చేస్తానండి, చూసేయండి. ఇప్పుడైతే ఇక పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇక్కడ పెట్టి ఇవన్నీ రెడీ చేసి అన్నం రెడీ చేసేసరికల్లా అయితే ఇవన్నీ కూడా రెడీ చేసి ఇక్కడ పెడతానండి. పచ్చిమిరపకాయలు అయితే మధ్యన అయితే ఇలా ఘాటు పెడతానండి, అంతే. ఇది ఇలాగా మనం నూనెలో ఎంచుకునేసరికి అవి చక్కగా ఇదైపోతాయి, అందుకని చెప్పి ఇలా పెడుతున్నా. ఎండుమిరపకాయలు ఇవ్వండి. కరివేపాకు అయితే ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చాను చెట్టుది. తర్వాత తాలింపు గింజలు, ఇదిగోండి తాలింపు గింజలు ఇక్కడ పెట్టాను. ఇదిగోండి వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు నానబెట్టాను. ఇదిగోండి కరివేపాకు. ఇప్పుడు ఇది అన్నం అయితే పెట్టాను కదా, ఉడికిద్ది. లోపు మనం అయితే పైకి వెళ్దామండి. ఇప్పుడు మిద్దె తోటలోకి అయితే వచ్చానండి. మరి ఆ ఫ్రూట్స్ ఏం చూపిస్తారండి. ఇక్కడ చూడండి పూలు ఎంత బాగున్నాయో. ఇగో పింక్ కలర్, ఇది రెడ్ కలర్ అండి, ముద్ద మందారం. తర్వాత ఇక లిల్లీ పూలు కూడా వచ్చినాయి మన మిద్దె తోటలో. ఇది ఒక బకెట్లో పెట్టానా, దీని నిండా మొగ్గలే ఉన్నాయండి చక్కగా. ఇప్పుడైతే చూపిస్తా ఫ్రూట్స్ రండి. ఇగో అండి చూడండి, ఇగో. మరి ఫ్రూట్స్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఈ చెట్టు కొన్నప్పుడైతే హవేలా చెర్రీ అని చెప్పేసి నర్సరీలో అయితే చెప్పారండి. మరి హవేలా చెర్రీ అని చెప్పేసి అన్నారు. మరి ఇదిగోండి దీనికైతే ఇప్పుడు కొని ఈ చెట్టు పెట్టి 1 year అవుతుంది. ఇప్పుడైతే ఇదిగోండి కాయలు అయితే వచ్చినాయండి, ఫ్రూట్స్ ఇంకా వచ్చినాయి. మొన్న అయితే పిల్లలు కోసేసారు, నేను లేను, ఊరెళ్ళాను, పిల్లలు కోసేసారండి. అయితే కొన్ని కాయలు అయితే పచ్చిగా ఇదిగిలుగా ఉన్నాయండి. ఇగో పచ్చికాయలేమో ఇగో అండి పచ్చి. ఇంకా చిన్న చిన్న ఇస్తాను, ఇగోండి వస్తున్నాయి ఫ్రూటింగ్స్ ఇప్పుడు ఇగోండి. అయితే మరి కాయలు అయితే హవేలా చెర్రీ అని మరి బాపట్ల నర్సరీలో అయితే చెప్పారు. మరి మీరేమంటారు, ఈ కాయల పేర్లు అయితే మీకు తెలితే చెప్పండి తప్పకుండా. ఈ కాయలు అయితే పండినాయండి. ఇప్పుడైతే చూద్దాం. నేనైతే ఒక కాయ కోసుకుంటున్నాను. మెత్తగా ఉన్నాయి, మెత్తగా ఇదిగోండి. ఇగో కొంచెం తీతీగా, తర్వాత కొంచెం వగరగా అయితే ఉన్నాయండి కాయలు. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతాయి ఫ్రూట్స్ అయితే. నేను ఎప్పుడు తినలేదండి, ఇదే ఫస్ట్. విత్తనాలు కూడా ఇందులో వెరైటీగా ఉన్నాయి, ఒకే విత్తనం అనుకుంటా. మరి కాయలు అయితే ఇట్టున్నాయండి, బాగున్నాయి. కాకపోతే కొంచెం ఒకరొకరు నేరేడు పుల్లిలాగా ఉన్నాయండి. నేరేడు కాయలు తింటా ఉంటే కొంచెం వగరగాను తీయగా ఉంటాయి కదా, అలా ఉన్నాయి, బాగున్నాయి. మరి షుగరు బీపీ వాళ్ళకైతే ఇంకా బాగా మంచిగా ఉపయోగపడతాయి ఈ కాయలు అయితే, బాగున్నాయండి. కోసి మా పిల్లలకు కూడా టేస్ట్ చేపిస్తాయి కాయలు కోసి. తర్వాత ఇది వచ్చేసారా, మొన్నే గులాబీ మొక్కలన్నీ కూడా ప్రూనింగ్ చేసేస్తానండి, ఒక వీడియో కూడా పెట్టా. ఇప్పుడు మరలా గులాబీ పూలు అయితే చూడండి, ఇది ఎలా కాస్తున్నాయో. ఇప్పుడు ఈ పూలు కూడా అయితే తెంపుకుందాం. ఈ పువ్వు అయితే నిన్న తెంపలేదు, మొత్తం తెంపింది. రోజు మార్చి రోజు ఒకసారైనా కానీ నేను గులాబీ పూలు కోసుకెళ్తూ ఉంటానండి.
ఇదే నాటు గులాబీ అనమాట. నేను కోయేస్తాను కొన్ని పూలు, ఇంక మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి అనమాట. ఇవ్వండి ఫ్రూట్స్ అయితే ఈరోజు మీకు కొత్తగా చూపించాను. వెళ్తే ఒక జాంకాయ కూడా కోసుకుని వెళ్ళిపోదాం. జాంకాయ అయితే కోసుకుందాం. ఈ లోపు చూడండి పచ్చిమిరపకాయలు అలా పండిపోనియో. పచ్చడి చేసుకుంటే బాగుంటుందేమో కోసి. అబ్బాయి ఎంత బాగుందో. ఇదిగోండి జాంకాయలతో జాంకాయ కోసుకుంటున్నాను ఇక్కడ. మన మిద్దె తోటలో కాయ పొద్దున్నే ఫ్రెష్గా. మేమైతే ఈ విధంగా కాయలు కోసుకుని తిన్నామంటే ఫుల్ ఆర్గానిక్లోనండి. టబ్బల్లో పెంచుకుని చాలా జాగ్రత్తగా పెంచుకుని కోసుకుని అయితే ఈ విధంగా తింటా ఉన్నాము. మరి ఇలాంటి అదృష్టం ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ మేమైతే చాలా అదృష్టవంతులమే. ఎందుకంటే చక్కగా మొక్కలు పెంచుకుని వాటి నుంచి వచ్చే పూలు కానీ కాయలు కానీ తింటా ఉన్నామండి. జాంకాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి జాంకాయలు. మొన్నైతే మీకు వీడియో తీసి చూపించాను. మరి ఇప్పుడైతే కోసుకుని వెళ్ళిపోతున్నానండి. కొత్త రకం ఫ్రూట్ చూపించాను కదా, మరి అట్లయితే నర్సరీలో అయితే హవేలా చెర్రీ అని చెప్పారు. మరి వాటిని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా ఫ్రూట్స్ని అయితే కామెంట్ చేయండి. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇదిగో చూసారా, రెడ్ లైట్ నుంచి అదిగో ఎల్లో కలర్ లైట్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇదిగో అన్నం తొందరగానే ఉడికిందండి. ఇప్పుడైతే నేను ఈ అన్నం బేషన్లో తీసుకుని చల్లారబెట్టుకుని అప్పుడైతే పులిహోరకి రెడీ చేస్తానండి. అన్నం అయితే చాలా బాగా వచ్చేసింది, చక్కగా ఇదిగో పొడి ఆడుతూ వచ్చేసింది. పులిహోరకి అయితే తాలింపు వేస్తున్నాను ఇప్పుడు. పులిహోరకి అయితే ఇగోండి రెడీ చేసుకున్నాను. చింతపండు రసం, తాలింపు గింజలు, శనక్కాయ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం బెల్లం ముక్క కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క లేకపోతే షుగర్ కానీ వేస్తా. ఆయిల్ అయితే పోసానండి, సరిపోదు, ఇంక కొంచెం పోతున్నాను. ఆయిల్ అయితే కాలిందండి. ఇప్పుడైతే ఇగో శనక్కాయ గుళ్ళు వేస్తున్నాను. శనక్కాయ గుళ్ళు వేగుతూ ఉంటాయి. లోపైతే కొంచెం వేగిన తర్వాత ఇగో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత ఇగోండి తాలింపు గింజలు మొత్తం అయితే కొద్దిసేపు వేగనిద్దాం. ఇవన్నీ కలిపి కరివేపాకు వేస్తున్నానండి. బాగా వేగినాయండి. ఇప్పుడైతే ఇదిగో చింతపండు గుజ్జు అయితే చక్కగా పిండుకుని పక్కన పెట్టుకున్నాను, వేస్తున్నాను. చింతపండు గుజ్జు కూడా వేసాను కదా. ఇప్పుడు ఇందులో పసుపును తర్వాత ఉప్పు వేద్దామండి. గళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత పసుపు వేస్తాను అన్నమాట. ఇది బాగా కలుపుదాము. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇది
ఇదిగో బెల్లం వేస్తున్నా కొంచెం, ఇదిగో సరే బెల్లం ముక్క. ఇదే టేస్ట్ అండి మనకు బాగా పులిహోరకి. ఇప్పుడైతే మనం దీన్ని చక్క నూనె పైకి వచ్చేదాకా ఉడకబెడదామండి. పులిహోర పులుసు చూసారా ఎలా ఉడుకుతుందో. అది వాసన కూడా అసలు పులిహోర స్మెల్ అప్పుడే కలిపేసి తినేసినట్టే వాసన అవుతుందండి. ఇప్పుడైతే గిన్నెలోంచి నేను రైస్ కుక్కర్లోంచి గిన్నె తీసుకొని అన్నం తీసి బయటికి బేషన్లో వేస్తానండి. వేసి ఆరబెడతాను. అన్నం అయితే సరే ఆరబెట్టాను. ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ పోసి తిప్పుతారండి. మొత్తం అంతా కలుపుతారండి అన్నం. ఇలా వేడన్నంలో కొంచెం ఆయిల్ పోసి పచ్చి కరివేపాకు వేసి ఇలా కలిపితే చాలా బాగుంటుందండి. పసుపు అయితే మరి అందులో వేస్తాను కాబట్టి సరిపోయిద్ది. ఇవ్వండి. ఇదిగో చూద్దాం. చూసారా ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో, ఉడికినట్టేనండి. చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆపేస్తున్నానండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట. పులుసు వేరేగా ఉడకబెట్టి తాలింపు వేరేగా ఫ్రై చేసి కలపచ్చు. అది చాలాసార్లు నేను చేస్తూనే ఉంటాను. మరి ఈరోజు అయితే తొందరగా అయిపోద్దని చెప్పేసి ఈ విధంగా అయితే తాలింపు వేసానండి. ఇప్పుడైతే ఇది తీసి మనం కొంచెం ఆరిన తర్వాత అన్నంలో కలిపేద్దాం. ఇదిగోండి పులిహోర పులుసు మరి దించేసాను కదా. ఇది చల్లగా ఆరిపోయిన తర్వాత మనం ఒక డబ్బాలో కానీ, గాజు డబ్బాలో కానీ, లేదా స్టీల్ డబ్బాలో కానీ ఏదైనా ఒక కంటైనర్లో వేసుకుని మనం చక్కగా పక్కన పెట్టేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కానీ ఉంటుందండి. తర్వాత మనకు పులిహోర కావాలన్నప్పుడల్లా అన్నం ఎలాగ వండుకుంటాం కాబట్టి అన్నంలో అయితే ఎప్పటికప్పుడే కలిపేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే చేసుకుని మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. మా పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ, కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఇలాగే పంపించేదాన్ని హాస్టల్కి. అప్పుడు బాటిల్ వేసి పంపిస్తే వాళ్ళకి ఎప్పుడన్నా కావాలంటే అన్నంలో కలుపుకొని తినేసివారంట. చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇందులో వేస్తున్నాను. కాలుతుంది రాండి. ఇందులో ఇదంతా పట్టదండి. కొంచెం పులుసు అయితే నేను తీసి పక్కన పెడతాను. ఇంకోసారి ఎప్పుడైనా కావాలంటే గబక్కన కలిపిస్తాను అనమాట పిల్లలకి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. అబ్బా భలే కలర్ఫుల్గా చాలా బాగుందండి. కలుపుతుంటుంటే మంచి వాసన. ఏ వాసన? పులిహోర స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. గాలి కోసం ఇక్కడికి వచ్చానండి. ఫ్యాన్ వేసి చక్కగా బాగా కలుపుదాంలే, వంటగదిలో బాగా వేడిగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైతే నేను బాగా ఇదికి వస్తారా అన్నం అంతా కలుపుతున్నానండి. పులిహోర పులుసు వేసాను కదా, ఇదంతా బాగా కలుపుకుందాము. మరి చెయ్యటి కలిపితే ఇంకా చాలా బాగుంటుంది, పులిహోర టేస్టే వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఫ్యాన్ అయితే వేసుకుని బాగా కలుపుతానండి. ఇప్పుడైతే చల్లారిపోయింది, చక్కగా చేతితో కలుపుతానండి.
ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం పులిహోర. అన్నీ సరిపోని అనుకుంటున్నాను వాసన బట్టి. అయితే ఈరోజు కొత్త రైస్ కుక్కర్లో అన్నం వండి పులిహోర కలిపానండి. తర్వాత కొత్త రకం ఫ్రూట్స్ అయితే చూపించాను. మరి ఆ ఫ్రూట్స్ పేర్లు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాకైతే పేరు తెలియదు. ఇదిగోండి, ఇప్పుడైతే పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఏదైనా కానీ పులిహోరలో చేపెట్టి తిప్పితేనే కలిపితేనే ఆ టేస్ట్ వచ్చిందండి. పులిహోర ఉప్పు సరిపోయింది లేదు చూద్దాం. సరిపోయిద్ది, ఎందుకంటే వాసన తెలుస్తుంది అనమాట. ఎంత టేస్ట్గా ఉందంటే నిజంగా చాలా బాగుందండి. మరి పులిహోర చేసుకునేటప్పుడు చింతపండు పులుసులో కొంచెం బెల్లం ముక్క కానీ, బెల్లం లేకపోతే 2 స్పూన్లు షుగర్ కానీ వేసుకుంటే టేస్టే మారిద్దండి, చాలా బాగుంటుంది అనమాట. మరి ఇప్పుడు అయితే నేనైతే పులిహోర అయితే రెడీ చేస్తాను. ఇప్పుడైతే పిల్లలకు పెడతాను. చల్లటి గాలికి పులిహోర అయితే రెడీ చేసుకుని ఇక్కడ కూర్చొని తింటున్నామంటే పెడుతున్నా పిల్లలకి పులిహోర. అరే పచ్చిమిరకాయలు తింటారా? ఎండుమిరపకాయలు తింటారా? సమయంలో తింటావా? పులిహోర కల్లా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలే బాగుంటాయి. తినేసేయండి. ఇదేనండి వీడియో. మరి రోజైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.